యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మంటియల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక తలంపుల ద్వారా, అద్భుతమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యమే. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యమైనటువంటివి చాలా ఉన్నాయి. మన జీవితంలో మనం ఎంతో కాలం నుంచి ఎన్నో రకాలైనటువంటి సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఆటంకాల చేత బాధించబడుతుంటాం, నొప్పించబడుతుంటాం, గాయపరచబడుతూ ఉంటాం. ఆ సమస్యల నుంచి విడిపించబడాలి అని చెప్పేసి చాలా ఆశపడుతూ చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మన ప్రయత్నాలు కొన్ని సఫలమవుతాయి, కొన్ని విఫలమవుతూ ఉంటాయి. అలాగే మన జీవితాల్లో తెలియకుండా కలిగేటువంటి ఆపదల్లో కావచ్చు, అనారోగ్యమైనటువంటి పరిస్థితులు కావచ్చు, వీటి నుంచి మనం విడుదల పొందాలని చెప్పేసి, స్వస్థత పొందాలని చాలా ఆశపడుతూ ఉంటాం. అది కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి విడుదల అనేటువంటిది కలగకపోవచ్చు. అలాగే మానవ జీవితాన్ని కట్టడం అనేది కూడా మనకు అసాధ్యమే. మనం అనుకుంటాం, నా జీవితం నేను చక్కగా చేసుకోగలుగుతాను, మా జీవితాన్ని మేము చక్కగా కట్టుకోగలుగుతాం, మేము చేసుకోగలుగుతాం, నా కెరీర్ అంతటిని కూడా నేను చక్కగా బిల్డ్ చేసుకోగలుగుతాను అని అనుకుంటాం. అది మన భ్రమ. మనకది అసాధ్యమైనటువంటిదే. అంత మాత్రమే కాదు, ఆయుష్ అనేటువంటిది కానీ, గర్భఫలం అనేటువంటిది కానీ మనుషులకు అసాధ్యమైనటువంటివి, మనం చేయగలిగినటువంటివి కాదు. కానీ ఇవి మన ఆరోగ్యాలు కానీ, మన ఆయుష్ కానీ, మనకు ఆర్థిక సమృద్ధి కానీ, మనకున్నటువంటి ఇబ్బందులు అనేటువంటి నుంచి విడిపించబడటం అనేటువంటిది మనకి అసాధ్యమే. కానీ రెండవ మాటలు అన్నట్టుగా దేవునికి సమస్తము సాధ్యం. ఈ భూమి మీద మన పట్ల దేవుడు చేయలేనటువంటి అసాధ్యమైనటువంటివి ఏవీ లేవు. ఎందుకంటే ఈ శూన్యాన్ని సుందర సృష్టిగా మార్చినటువంటి దేవుడు, ఆయన మాటతోనే కలుగునుగాక అంటే ఎంత సుందరమైనటువంటి సృష్టిగా నిర్మాణం జరిగిందో, దేవుడు మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన బిడ్డల జీవితంలో కానీ ఆయన చేయలేనటువంటిది ఏదీ లేదు. మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, అబ్రహాం దగ్గర నుంచి మన పితరుల యొక్క జీవితాలు ఒకసారి మీరు వెనక్కి ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళి చూస్తే, వారి జీవితాల్లో ఇది కాదు, ఇది జరగదు, ఇది అసంభవం, ఇది అసాధ్యం అన్నవి కూడా దేవుడు సాధ్యపరిచాడు. పిల్లలు కనలేనటువంటి శారా గర్భం ధరించడం అది అసాధ్యమే మనుషులకి, కానీ దేవుడు సాధ్యపరిచాడు. ఎండిపోయినటువంటి ఎముకలు మహాసైన్యం వలె కావాలి అని చెప్పేసి దేవుడు ప్రవచించమని యెహెజ్కేలుతో చెప్పాడు. ప్రవచించినప్పుడు మహాసైన్యంగా అసాధ్యమైనవి సాధ్యపరిచే రీతిలో మహాసైన్యంలో తయారైనవి. చనిపోయినటువంటి లాజరు 4 దినాలైంది. లాజరు బయటికి రా అని పిలవంగానే దేవుని యేసుస్వామి మాట ప్రకారం ప్రేత వస్త్రాలతో సజీవుడిగా లాజరు సమాధి నుండి బయటకు వస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, మన జీవితంలో, ఈ లోకంలో దేవునికి అసాధ్యమైంది లేదు. సమస్తము సాధ్యం. సమస్తము మన పట్ల సాధ్యపరిచేటువంటి దేవుని మీద మనం ఆధారపడదాం, ఆయన మనం ఆనుకుందాం, ఆయన వైపు చూద్దాం. అటు రీతిగా దేవుడు మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో ఈ ఉదయం మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో ప్రభువా
అయ్యా మాకు ఎన్నో అసాధ్యమైనవి ఉన్నాయి నా ప్రభువా. మా మటుకు మేము చేసుకోలేనివి, ఎవరు చేయలేనటువంటివి, ఎవరు మాటిచ్చినా కానీ నెరవేర్చనటువంటివి ఎన్నో అసాధ్యమైనవి ఉన్నాయి ప్రభు మా పట్ల. దేవా, మీరు మాకు సమస్తాన్ని కూడా మా ఎడల సాధ్యపరిచేటువంటి దేవుడు. ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఆయుష్ కావచ్చు, కుటుంబాలు కట్టబట్టం కావచ్చు, గర్భఫలాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ భూమి మీద నాయన, ఈ లోకమంతట్లో ఉన్న తండ్రి దేవా, అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచేటువంటి శక్తిమంతుడు మీరై ఉన్నారు. అటు మీ వైపు చూస్తూ దేవా, మీ మీద ఆధారపడుతూ మిమ్మల్ని ఆనుకుని ప్రభువా కనిపెట్టి నిరీక్షణతో మీ కార్యాలు పొందుకునేటువంటి కృపలో మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచి బలపరచండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా, వారు ఈ దినం చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. గత కాలంలోనైనా కోల్పోయినవి, నష్టపోయినవి, పోగొట్టుకున్నవి ప్రభువా, అసాధ్యమైనవి దేవ జరగనటువంటివి తిరిగి నాయన మీ నామంలో సాధ్యపరచబడలాగున, మీ నామంలో నెరవేర్చబడలాగున, మీ నామంలో జరుగులాగున ఆయన మీ కార్యాలు మీ బిడ్డల జీవితాల్లో జరిగిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థనని సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.